భారత చైతన్య యువజన పార్టీ గురించి తెలంగాణ ప్రజలకు పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో ఈ యొక్క పార్టీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 22వ తారీఖు విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా కలిగినటువంటి ఒక పెద్ద మైదానంలో అతిపెద్ద బహిరంగ సభ, ఆంధ్ర మరియు తెలంగాణకి సంబంధించినటువంటి అతిపెద్ద బహిరంగ సభకి తెలంగాణలోని ప్రతి ఒక్క బీసీ బిడ్డకి ఇదే మా ఆహ్వానం. వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ యొక్క 22వ తారీఖు ఫిబ్రవరిన జరిగేటటువంటి బీసీ మహాసభకి బీసీ సింహగర్జన బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీలకి అనుకూలంగా మారినటువంటి వర్గం ఒకటి, అంటే ఇటు కాంగ్రెస్కి కానీ, ఇటు బీజేపీకి కానీ, ఇటు బీఆర్ఎస్కి కానీ అనుకూలమైనటువంటి వర్గాలుగా, మరియు చిన్న చిన్న కొంతమంది గుంపులు తెలంగాణ వాదాన్ని ఎత్తుకుంటున్నారు, కానీ సక్సెస్ఫుల్ కాలేకపోతున్నారు. సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసంతో, సంపూర్ణమైనటువంటి వనరులతోటి, వసతులతోటి, అదే రకంగా ప్రజా ఆదరణ పొందినటువంటి శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారు బీసీ వాదాన్ని ప్రప్రథమంగా తీసుకోవటం, ఏ పార్టీకి అనుబంధం కాకుండా ఇండివిజువల్గా, ఇండిపెండెంట్గా ప్రతి సంక్షేమ కార్యక్రమంకి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు, అంటే ప్రజలకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల్లో తన యొక్క వాణిని మరియు అతని యొక్క చొరవని రామచంద్ర యాదవ్ గారు బీసీ ప్రజల పక్షాన బ్రహ్మాండంగా వారు ఆంధ్రాలో నిర్వహిస్తున్నారు. మేము కూడా తెలంగాణలో పొలిటికల్ అఫైర్స్ కమిటీని కూడా ఈ మధ్య కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పొలిటికల్ అఫైర్ కమిటీ తదనంతరము పూర్తి బాడీని కూడా వేసుకోవటం తెలంగాణది జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలి అనంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క బీసీ బిడ్డలు వివిధ కారణాల చేత ఉద్యోగము లేదా వ్యాపారం ద్వారా ప్రపంచం మొత్తం కూడా వ్యాపించినటువంటి బీసీ బిడ్డలు కూడా నిరంతరం నిరీక్షిస్తున్నారు ఒక మంచి నాయకత్వం కావాలి అనేది. ఇప్పుడు మనకి బోడె రామచంద్ర యాదవ్ గారి రూపంలో ఆ యొక్క లోటు తీరింది. వారు ఒక సింహగర్జన 1-2 లక్షల మంది తోటి బ్రహ్మాండమైనటువంటి మైదానంలో సింహగర్జన ఏర్పాటు చేయటం మనందరికీ కూడా, మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. మేము మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, మీడియా వాళ్ళకి సర్వం తెలుసు. తెలంగాణ రాజకీయ పోకడ ఏ రకంగా నడుస్తుంది, ఎవరి కొమ్ము కాస్తున్నారు, ఏ నాయకుడు ఎవరి పక్షాన ఉన్నాడు అనేది. అంటే బీసీ వాదం తెలంగాణలో ముందుకు పోకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఈ వైరుధ్యం అని నేను చెప్పదలుచుకున్నాను. అదే రకంగా చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క సమాజంలో బలమైనటువంటి వర్గము బీసీలు, వెనకబడిన కులాల వాళ్ళు. ఈ బీసీల యొక్క చేతి వృత్తుల్ని సర్వనాశనం చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వాలు ఇంకా ఈ ప్రభుత్వంలో కొనసాగటానికి వీల్లేదు. అందుకనే ఈ యొక్క బీసీవై పార్టీ ఉద్భవించింది. బీసీ సింహగర్జనలో ప్రతి ఒక్క కులము, బీసీ కులాలైనటువంటి కమ్మరి, స్వర్ణకారు, శిల్పి ఒక్కరని కాకుండా బీసీ ఎస్టీ సోదరులందరూ కూడా మీరు ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను. బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ హక్కుల సాధన కొరకు ప్రధానంగా 3 ఎజెండాని తీసుకోవటం జరిగింది. అందులో బీసీల హక్కుల సాధన మొదటిది ఐక్యత, ఆత్మగౌరవం మరియు అధికారం. మన యొక్క ఐక్యత లేకుండా ఈ అన్ని వర్గాల యొక్క బీసీ కులాల యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలు, ఓబీసీలు అందరూ కూడా ఐక్యత ఉన్నప్పుడు మాత్రమే ఆత్మగౌరవం దక్కుతుంది. మనం కూడా అధికారం రాస్తాలో దారిలో మనం నడవటానికి ప్రధానమైనటువంటి కారణం ఉంటుంది. ఈ యొక్క బీసీల కారణంగా ఇప్పుడు ఓసీలకి వెన్నులో చలి జ్వరం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అవిభక్తంగా ఉన్నప్పటి నుంచి, మరియు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం మన హక్కుల కోసం పోరాడుతున్నప్పటికీ ఈ నిర్లక్ష్య ధోరణి, అంటే అగ్రకులాల వారే రాజ్యం ఏలుతున్నారు కనుక బీసీల హక్కులని, వారికి సమంగా రావాల్సినటువంటి విద్య, వైద్యం, ఆరోగ్యం అండ్ ఉపాధిలో అన్యాయం జరగటం వల్ల ఇంకా ఎంతకాలం మన నిరీక్షణ అనే దానికి
ఒక సమాధానంగా బోడే రామచంద్ర యాదవ్ గారు ఇప్పుడు మనకి బీసీ వర్గాలందరికీ కూడా ఒక ఆశాజనకంగా కనిపిస్తున్నారు. కనుక ఈ బీసీల యొక్క ఉద్యమాన్ని ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బలోపేతం చేయటానికి, బీసీల ఎస్సీలు ఎస్టీల యొక్క హక్కుల కోసం పోరాటానికి, ఈ వంశ పారంపర్య పరిపాలనలు ఏదైతే ఉన్నదో వాటిని తుదముట్టించటానికి మనమందరం ఇప్పుడు ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఐక్యతే కాదు, ఇందులో ఉన్న మేధావి వర్గాలు, విద్యార్థి, మహిళ, యువ మరియు వివిధ వృత్తిదారులు, వివిధ కుల సంఘాల వాళ్ళందరూ కూడా కలిసి రావాలని, మేధావులతో సహా కలిసి రావాలని మేము ఆహ్వానిస్తున్నాం. మీరు నిజంగా ఇక్కడ మనది విచిత్రమైనటువంటి తెలంగాణలో విచిత్రమైనటువంటి పరిస్థితి. సిట్టు కేసీఆర్ గారికి ఒక నోటీస్ ఇస్తే గ్రామ గ్రామాన ధర్నాలు, రాస్తారోకాలు చేస్తున్నారు. అంటే ఒక ప్రభుత్వము నియమించినటువంటి ఒక ఎంక్వైరీ సంస్థకి ద్వారా వచ్చినటువంటి ఒక నోటీస్ కి మీరు ఇంత కింద మీద అవుతున్నారు కేసీఆర్ గారు. మరి మీరు చేస్తున్నటువంటి ఒక కామన్ వ్యక్తి అంటే మాకు కూడా చాలా సందర్భాలు సిఐడి కానీ, విజిలెన్స్ కానీ, పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి నోటీసులు వచ్చాయి. మాకు కూడా మీలాగా మేము కూడా మొరాయిస్తే ఈ యొక్క చట్టం కానీ, న్యాయస్థానాలు కానీ, ధర్మం కానీ ఇక్కడ నిలబడదు. ఒక పెద్ద వ్యక్తిగా ఉన్న నీవు అందరికీ ఆదర్శంగా ఉండాలి. అదే రకంగా ఏకమైనటువంటి పురపాలక ఎలక్షన్స్ ఇవి వచ్చిన తర్వాత మీరు గ్రామ పంచాయతీ వ్యవస్థలో మాకు 42% రిజర్వేషన్స్ ఇస్తామన్నారు. 42% రిజర్వేషన్ ఇస్తానన్న మీరు హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు 17%కే పరిమితం అయ్యారు. మరి కర్రు కాల్చి వాత పెట్టారు కదా మీకు. మేము 51% దాకా మేము ఓసీలమందరం కూడా ఐక్యతా రాగంతో మేము గెలవటం జరిగింది. ఇదే రకంగా ఇప్పుడు మున్సిపాలిటీస్లలో కూడా ఒక కుట్ర జరుగుతుంది. మాకు 60% ఉన్నాము. మేము జనాభాలో 60% ఉన్నటువంటి మాకు 42% ఇచ్చి, జీవో నెంబర్ 9 కూడా ఇచ్చి, 46 జీవో కూడా ఇచ్చి, ఈ యొక్క బంతిని మీరు కేంద్ర ప్రభుత్వము, సుప్రీంకోర్టు మరియు ఈ యొక్క రాష్ట్రపతి ఆమోదం ఉండాలి అని ఒక విచిత్రమైనటువంటి వాదన చేస్తున్నారు. ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదికని మీరు సంపూర్ణంగా అమలు చేసినట్లయితే అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇంతకుముందే సుప్రీంకోర్టు కానీ, మన యొక్క పార్లమెంటు కానీ స్పష్టంగా ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విధానం. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి రిజర్వేషన్స్ అని అనుకుంటే తప్పకుండా అమలు చేయొచ్చు అని ఇంతకుముందే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. కానీ ఆ రకంగా చేయట్లేదు. ప్రధానంగా అదే రకంగా రేవంత్ రెడ్డి గారు మంచిగా ఒక బిజినెస్ ప్రమోటరు, బిజినెస్ చేస్తున్నాడు ఈ యొక్క బీసీల యొక్క భావనలతోటి. ఇది చాలా తప్పు. మేము బీసీవై పార్టీ తరపున, భారత చైతన్య యువజన పార్టీ తరపున మేము వీటన్నిటిని కూడా వీళ్ళ యొక్క కుట్రలు, కుతంత్రాలు, అగ్రవర్ణాలు చేసేటటువంటి ఈ యొక్క జిమ్మిక్కులన్నిటికి కూడా మేము తుదముట్టించదలుచుకుంటున్నాం. అందుకంటే మన యొక్క రాజ్యం రావాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ గారు మీ యొక్క ప్రభుత్వంలో ధరణి పోర్టల్ తీసుకొని వచ్చారు. ఆ ధరణి ఎవరికి ఉపయోగపడిందండి? 12 లక్షల ఎకరాల భూములు మీరు స్వాహా చేశారు, ప్రభుత్వ భూములు. అదే రకంగా ప్రతి ఒక్కటి కూడా బంచరాయి కానీ, పోరంబోక్ కానీ, ఖారజ్ ఖాతా కానీ, వక్ఫ్ భూములు కానీ, సీలింగ్ భూములు కానీ, దేవాలయ భూములు కానీ మీరు తినటానికి అనర్హకంగా లేదు. ఆ భూములను లూటీ చేసేశారు మీరు. ఈరోజు హైదరాబాద్లో కానీ, తెలంగాణలో ఒక శ్మశాన వాటికి కూడా ఒక 4 ఎకరాల భూమి తీసుకోవటానికి లేకుండా చేసినటువంటి ఒక గొప్ప కుట్రదారు ఈ ధరణి ద్వారా ఏర్పాటైనటువంటిది. దీనికి ప్రధానమైనటువంటి దోషి కేసీఆర్ గారే. వారి తర్వాత వీరొచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఆ ధరణిని తీసేసి పేరు మార్చారు. అది పెద్ద కుట్రతో కూడుకున్నటువంటి భూభారతి. ఇప్పటికీ కూడా అది ఇంకా ఓపెన్ కావటం లేదు. ఆ యొక్క రెవెన్యూ మినిస్టర్ కూడా దీని మీద సరైనటువంటి అవగాహన లేదు. ఒక మంచి రాజకీయవేత్తగా కాకుండా, మంచి పరిపాలనా దక్షుడుగా కాకుండా, ఒక మేనేజ్మెంట్ కోటాలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి 4th సిటీ అని అక్కడ ఒక కుట్రకి తెలరేపాడు. దాన్ని ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. 30,000 ఎకరాలు రైతుల యొక్క భూముల్ని ఒక మామూలు సామాన్యమైనటువంటి ధరకి ఇచ్చి ఈరోజు వ్యవసాయాన్ని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఇంతకుముందు ఫార్మా సిటీ అని తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఫార్మా సిటీ ప్లాట్లుగా అమ్మేసుకున్నారు ఆల్రెడీ. అదే రకంగా ఈ యొక్క 4th సిటీ అని అందులో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కానీ, లేదా ప్రతి ఒక్కటి ఆల్రెడీ వీళ్ళు వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవన్నీ అమ్మేసుకున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదే రకంగా
ఈ మధ్య కాలంలో మీరు చేస్తున్నటువంటి ఒక వింత ప్రవర్తన ఏంటి అనంటే, మీరు ఒక ట్రేడింగ్ అంటే తెలంగాణని ప్లాట్లు పెట్టుకొని అమ్ముకోవడానికి సిద్ధమైపోయారు. మీరు ప్రజల యొక్క స్థితిగతులు పట్టవు, ప్రజల యొక్క సంక్షేమం పట్టదు. ఇవాళ విద్యార్థులు కానీ, విశ్వవిద్యాలయాలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, అదే రకంగా ప్రాథమిక పాఠశాలలు కానీ, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కానీ బడ్జెట్లు లేవు. కొన్ని వేల స్కూళ్ళు విద్యార్థులు ఉపాధ్యాయులు లేక మూతపడ్డాయి. అదే రకంగా భారతదేశంలో ఉన్నటువంటి వనరులు ఒకప్పుడు మిగులు బడ్జెట్ గా ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అదేమంటారు భిక్షం అడుక్కునే బొచ్చెలాగా తయారు చేశారు. ఇది మొత్తం కూడా ఈ యొక్క 2014 నుంచి వచ్చినటువంటి ప్రత్యేక తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు అని ఒక టార్గెట్ గా వచ్చినటువంటి తెలంగాణలో ఇవాళ చదువుకున్న వాళ్ళు మొత్తం కూడా వీధిని పడుతున్నారు. ఉద్యోగాలకి ఈ రకంగా ఇటువైపు కానీ చూసినట్లయితే పెన్షన్ 2-3 సంవత్సరాలైనా కూడా ఆ పాపము ఉసురు ఈ 2 ప్రభుత్వాలకి తగులుతుంది. పెన్షన్ వెంటనే వాళ్ళు దాచుకున్నటువంటి పైసలు ప్రభుత్వం యొక్క ఖజానా నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు. అవి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి మీరు వెంటనే నెల రోజుల లేదా 3 నెలల లోపులో ఇమీడియట్ గా కొన్ని సందర్భాలలో రిటైర్మెంట్ అయినటువంటి వెంటనే ఒక వారం 2-3 రోజులలో వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ప్రభుత్వాలు ఒక 58 సంవత్సరాలు ఉన్నటువంటి ఉద్యోగ పరిమితిని, రిటైర్మెంట్ పరిమితిని 61 సంవత్సరాలకి తీసుకొని పోయారు. ఇప్పుడు దానివల్ల పరిస్థితి ఏమైందంటే, నువ్వు తెలంగాణ ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ కుట్రకి బీజం పడింది. ఎప్పుడైతే ఆ బీజము అంటే అప్పట్లో ఉన్నటువంటి ఒక 8 కోట్ల రూపాయలు ఇవ్వలేక ఇప్పుడు అది మొత్తం 20,000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డారు. ఈ బకాయిలు ప్రధానంగా ఏంటి? లీవ్ ఎన్కాష్మెంటు, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, అదే రకంగా వివిధ రకాలైనటువంటి వాళ్ళు దాచుకున్నటువంటి పైసలు, ఇన్సూరెన్స్ పైసలు కూడా ఇవ్వకపోతే ఇప్పటి వరకు 68 మంది రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు మరణించారు. ఈ చావుకి ప్రధానమైనటువంటి బాధ్యత కేసీఆర్ది మరియు ఈ యొక్క రేవంత్ రెడ్డిది. వాళ్ళు భవిష్యత్తు తరానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంగా దాచుకున్న వాటిని మొత్తం కూడా వీళ్ళు వివిధ అక్రమ మార్గాల ద్వారా వేరే వాటికి ఈ యొక్క నిధుల్ని డైవర్ట్ చేయటం చాలా శోచనీయం. వైద్య రంగానికి వస్తే పిహెచ్సిలలో ఇప్పటికీ కూడా పోస్టులు మొత్తం ఖాళీగా ఉన్నాయి. అదే రకంగా ఇరిగేషన్ వ్యవస్థకు వస్తే ఇంకా కూడా టైలాండ్స్ అని ఉంటాయి. భూములు అంటే చివరి ప్రాంత కాలువకి చివరి ప్రాంతం ఉన్నటువంటి భూములకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. పశుపోషణ అంతరించిపోతున్నది. విద్య అడుగంటింది, ఉపాధి అడుగంటుంది. ప్రతిరోజు ప్రతి గల్లీలో కూడా ఈ యొక్క చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ధర్నా చౌకులో ఏదో ఒక వారానికి ఒక మీటింగు వాళ్ళని దమన నీతితోటి ఈ యొక్క పోలీసు రాజ్యంతో ఈ యొక్క చేసేస్తున్నారు, అనగదొక్కేస్తున్నారు. ఇది చూసి చూసి అగ్నిపర్వతం లోపల ఏ రకంగా అయితే ఇది కుమిలి ఒకేసారిగా విస్ఫోటనం చెందుతుందో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తిగా సంపూర్ణంగా పగిలిపోయి అంటే వీళ్ళ యొక్క రాజ్యాధికారాన్ని మట్టు పెట్టేటటువంటి సమయం ఎంతో దూరం లేదని హెచ్చరిస్తున్నాను. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే మా యొక్క బీసీవై పొలిటికల్ అఫైర్స్ కమిటీ 13 మందితోటి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా నిష్ణాతులు, మంచి ఎనర్జెటిక్ గా ఉన్నటువంటి వాళ్ళు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీద కందిరీగల్లాగా పోయి మీ యొక్క ప్రభుత్వం డిపార్ట్మెంట్లలో ఏ జీవోలు వస్తున్నాయి, ఎన్ని కుట్రలతోటి ఆ యొక్క జీవోలు, ఎవరి లబ్ధి కొరకు జీవోలు వస్తున్నాయి అనే దాన్ని ప్రత్యేకంగా మా వాళ్ళు అందరూ వాటిని రీసెర్చ్ చేసి ఎప్పటికప్పుడు మీ యొక్క ప్రజలకి, తెలంగాణ ప్రజలకి అందిస్తారని కోరుకుంటున్నాను. అదే రకంగా ప్రతి మనిషి మీద సిగ్గుచేటు, కడుపులో ఉన్న పిల్లవాడికి కూడా లేదా అప్పుడే పుట్టిన నవజాత శిశువుకు కూడా 1,34,000 రూపాయల అప్పున్నది. మనం అనుకుంటాం అయ్యో మనకేం అప్పు లేదు రాబాయ్, మన జీవితం సాదా సీదాగా మంచిగా సాగిపోతుంది అని అనుకుంటాం. కానీ అది తప్పు. ప్రతి ఒక్కళ్ళ మీద 1,34,000 రూపాయలు అప్పు ఉన్నది. అది IMF నుంచి తీసుకొచ్చింది కావచ్చు, లేదా ఏషియన్ డెవలప్మెంట్ నుంచి తీసుకుని వచ్చింది కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి తీసుకొచ్చింది, కానీ ప్రాంతీయ బ్యాంకుల నుంచి తీసుకొచ్చినటువంటి అప్పు. ఈ అప్పు సద్వినియోగం అవుతుందా? సద్వినియోగం కావట్లేదు. ఎవరి జేబుల్లోకి పోతుంది? పాలకుల యొక్క జేబుల్లోకి పోతుంది. ఇది చాలా దుష్టమైనటువంటి
పరిపాలన అందిస్తున్నారు. ఈ దుష్టమైనటువంటి పరిపాలనని ఏ రకంగా అయితే కేసీఆర్ మీద తిరగబడి ప్రజలు మొత్తం కూడా అతన్ని కాళ్లతోటి గుంజి నేలకేసి కొట్టారో అదే రకంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా అదే రకమైనటువంటి శిక్ష వేయటంలో బీసీలు ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తారని ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాం. శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఇప్పుడు బీసీలకి ఒక వ్యక్తిగా కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక శక్తిగా వస్తున్నారని, అదే రకంగా మనకి ఒక బీసీల యొక్క స్వర్ణయుగం రావాలి, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా దక్షిణాది రాష్ట్రాలు అదే రకంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా మేము పెట్టినటువంటి ఈ యొక్క పార్టీ బీసీవై పార్టీ కార్చిచ్చులాగా ఎగబాకి ప్రతి రాష్ట్రంలో బీసీల యొక్క చైతన్యానికి, బీసీలు తమ యొక్క హక్కుల్ని తెలుసుకోవటానికి, వాళ్ళ యొక్క ఓటు బ్యాంకుని వాళ్ళే వినియోగించుకొని ఎస్సీ ఎస్టీలతోటి ఒక సద్భావన వ్యవహారం చేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వాన్ని చేపట్టడానికి ఎంతో దూరంలో లేవని మీకు సవినయంగా వినిపిస్తున్నాను. మరొకసారి మీకు విన్నవించేది ఏంటంటే, ఎట్టి పరిస్థితిలో ఇది మన సభ, ఈ మహాసభ ఏదైతే మనకి విజయవాడ గుంటూరు హైవేలో నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్ జరుగుతుందో బీసీ సింహగర్జన సభకి ప్రతి బీసీ కూడా రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, అదే రకంగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ఉద్యోగస్తులు కానీ, బీసీల ఈ యొక్క వివిధ పార్టీలకు సంబంధించినటువంటి బీసీ సంఘాలకి, వాళ్ళ యొక్క డెలిగేట్స్కి మరియు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒకరు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఒక సమైక్యంగా బీసీ యొక్క ఉద్యమము త్వరలోనే తెలంగాణలో కూడా ఇది మహోన్నతంగా ఉధృతంగా వ్యాపింపజేయడానికి మేము సన్నద్ధులై ఉన్నాం. కనుక తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా బోడే రామచంద్ర యాదవ్ గారికి మద్దతు తెలుపుతూ ఈ బీసీ సింహగర్జన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బీసీ సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణకు వచ్చిన మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు ఓరుగంటి వెంకటేశ్వర్లు, తెలంగాణ బీసీవై పార్టీ పిఎస్సి కమిటీ మెంబర్ని. సో బీసీలపై జరుగుతున్న అన్యాయాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలపై పోరాటం చేయడానికి భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో శ్రీ బోడే రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ నెల 22వ తారీఖు విజయవాడలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరుగుతున్న బీసీ సింహగర్జన భారీ బహిరంగ సభకు పోస్టర్ ఆవిష్కరణ ఈరోజు జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా ప్రధానమైన ఎజెండాలు వచ్చేసి బీసీ రక్షణ చట్టం అమలు చేయటము, తర్వాత అమరావతిలో 1000 acres బీసీ కమ్యూనిటీస్కి అలాట్ చేయటము, తర్వాత బీసీలపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలపై పోరాటం చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించడము, దేశవ్యాప్తంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. దీనితో పాటు ముఖ్యమైన కార్యక్రమాలు, ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ జాంబవతి కళ్యాణోత్సవము, అదేవిధంగా అన్ని బీసీ కుల దేవతలకు పూజ ఆరాధన మరియు అన్ని బీసీ మహనీయులకు నివాళులు అర్పించడం జరుగుతుంది. సో మన బీసీ బిడ్డల బ్రతుకులు మారాలన్నా, మన భవిష్యత్తు మారాలన్నా ప్రతి ఒక్కరూ తెలంగాణలోని ప్రతి ఒక్క బీసీ బిడ్డ, బీసీ మహిళలు కావచ్చు, బీసీ రైతులు కావచ్చు, బీసీ మేధావులు, బీసీ కుల సంఘాలు, బీసీ విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ తెలంగాణ నుంచి భారీ జన సమీకరణ చేస్తున్నాము. సో అన్ని ఏర్పాట్లు చురుకుగా జరుగుతూ ఉన్నాయి. సో పిఎస్సి తరఫున మేము రిక్వెస్ట్ చేసేది అంటే, ఇది ఒక దేవుడిచ్చిన మంచి అవకాశము బీసీ కమ్యూనిటీకి. సో తెలంగాణ నుంచి ప్రతి ఒక్కరూ భారీగా తరలివచ్చి ఈ సభను సక్సెస్ చేయమని కోరుతున్నాం. సో మెయిన్గా పార్టీ ఆవిర్భావం నుంచి మన భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్రరావు గారు కులగణన అని చెప్పేసి గత 4-5 సంవత్సరాల నుంచి మెయిన్గా కులగణన చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే నిన్న అనౌన్స్ చేసిన కేంద్రం నిన్న అనౌన్స్ చేసింది కులగణన చేస్తుందని. డెఫినెట్గా ఈ అచీవ్మెంట్లో డెఫినెట్గా మన బీసీవై పార్టీ పాత్ర ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను. జై బీసీ, జై ఆర్సీవై, జై బీసీవై, జై బీసీవై, జై బీసీ, జై బీసీ. బీసీల యొక్క ఆత్మగౌరవ సభగా ఇది మనము జరుపుకుంటున్నాము. ఈ బీసీ సింహగర్జనకి
లక్షలాదిగా తరలి వచ్చి బీసీల మనోభావాలకి మరియు బీసీల గౌరవం నిలుపుకునేటట్లుగా ఈ యొక్క బీసీ సింహగర్జనకి లక్షలాదిగా తరలి రావాల్సిందిగా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి 22వ తారీఖు నాడు బీసీ గర్జనకి హాజరు కావాల్సిందిగా తెలంగాణలోని ప్రతి బీసీ బిడ్డ ఒక బాధ్యతగా తీసుకొని ఈ పోస్టర్ని ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత తీసుకోవాలని మనవి చేస్తున్నాం.